హాయ్ గాయ్స్, ప్రస్తుతానికైతే అరకు వల్లే ఉన్నాం మనము. రూమ్ నుంచి బయటికి వచ్చిన ఫ్రెష్ అప్ అయిపోయి టైం 5 అవుతుంది. ఈరోజు ఏమేమి కవర్ చేస్తా అంటే ట్రైబల్ మ్యూజియం ఒకటి అండ్ కాఫీ మ్యూజియం ఒకటి, రెండు కవర్ చేస్తా. ఈ వ్లాగు అక్కడికి వెళ్ళి నేను కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, కొంచెం ఆతృతగా ఉంది, ఎట్లుంటాయో చూద్దామంట అని. సో అదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ట్రైబల్ అండ్ కాఫీ మ్యూజియం వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది గాయ్స్ ట్రైబల్ మ్యూజియం. లోపలికి రావడానికి అయితే 60 రూపీస్, పెద్దవాళ్ళకైతే 60 రూపీస్ అండ్ చిన్నపిల్లలకైతే 30 రూపీస్ తీసుకుంటారు. ఇది బోటింగ్, ఇందులో బోటింగ్ చేయొచ్చు అంట. ఇట్లా ప్రైజెస్ కూడా అక్కడ ఇచ్చారు. చూసి ఇంతకుముందు ఫోటో పెడుతున్న కింద చూస్తారు కదా. బోటింగ్ అండ్ జిప్ లైన్ కూడా ఉంది. ఇవన్నీ ఈవినింగ్ టైంకి వస్తే ఉంటుండే, కాకపోతే చీకటి అయిపోయింది, వర్షం కూడా పడుతుంది, అందుకనే క్లోజ్ చేసేసారు ఇవి. డైరెక్ట్ అందులోకించి ఇట్లా ఎంట్రీ కాగానే సడన్గా ఆయన చూసి మనిషి అనుకున్నాను నిజంగా. అట్లా ఏమో చేస్తుండ అనుకుంటున్నాను నిజంగా. అట్లనే ఉన్నాయి బొమ్మలు అయితే. ఇట్లా ఎట్లా అంటే ఎగ్జాక్ట్గా మనిషి ఎట్లుండో అట్లనే ఉన్నాయి. ఇట్లా అవతల చూడు చూడు, పూర్వకాలంలో వాడే వస్తువులన్నీ, వ్యవసాయం కోసం యూజ్ చేసే వస్తువులు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చెక్కతోటి చేసినవి అన్నీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము ఐరన్ తోటి చేసినవి వస్తున్నాయి, లేదంటే ఐరన్ కాదు. ఇప్పుడు ఎట్లా అంటే ఎట్లయిపోయిందంటే లైక్ ఎడ్లను కూడా యూజ్ చేస్తలేరు, మొత్తం ట్రాక్టర్లతో దున్నిపిస్తారు, ట్రాక్టర్లతో అన్నీ చేపిస్తారు, అన్నీ మిషన్స్ వచ్చేసినాయి. కాకపోతే అప్పుడు పూర్వంలో ఇట్లా ఉంటుండే. ఇప్పటికీ కూడా కొన్ని విలేజ్లలో ఉన్నాయి, కాదంటే లేదు. కాకపోతే జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి అట్లా. అడవిలలో వేటకు వెళ్ళినప్పుడు యూజ్ చేసే వస్తువులన్నీ, బాణాలు, కత్తులు ఉన్నాయి. ఇట్లా వేస్తారు కదా. ఇట్లా ఇయ్యంగానే రప్పమని పడుతుంది, నక్కన కుక్కన రప్పమని పడుతుంది, దాన్ని తీసుకొని వస్తారు. అవన్నీ ఉన్నాయి సేమ్ ఎగ్జాక్ట్గా. అక్కడ లొకేషన్ చూడండి, లొకేషన్ కూడా ఆ విలేజ్ టైపు లొకేషన్ కూడా అట్లా పెయింటింగ్ చేసారు. ఈ మనుషులు కూడా ఎగ్జాక్ట్గా పని చేస్తున్నట్టు అట్లనే ఉంది. ఇట్లా సేమ్ అడవి దున్న కొమ్ములు, అడవి దున్నని పట్టుకొని వస్తారు. అడవి దున్నను బాణం కొట్టి పట్టుకొని వస్తారు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు అది తీసుకొని వస్తారు కదా, తీసుకొని వచ్చి కూర వండడానికే ఇవన్నీ నూరుతున్నారు అనమాట. ఇప్పుడైతే మిషన్స్ మిక్స్ గర్ర పెట్టి దింపుతారు. ఇట్లా అగో రోకలి, తిరగలి ఇట్లా తిప్పుతారు. ఇప్పటికీ కూడా యూజ్ చేస్తారు, కాకపోతే రేర్గా, చాలా రేర్గా. ఇందులో ఓలే ఆడుతున్నారు, ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. ఇప్పుడు మనము పబ్బులలో మొత్తం దుంకుతున్నాం, డీజేలు అవన్నీ పెట్టుకొని. కానీ జమానాలు అయితే ఇగో ఇట్లా మంట పెట్టుకొని జానపదాలు అవన్నీ వాడుకుంటా మంచిగా ఇట్లా డ్యాన్స్ చేసేవాళ్ళు నైట్ టైం. ఇదంతా మార్కెట్ అనమాట. కాకపోతే ఇప్పుడు అన్ని రసాయనాలు, ఎట్లా అంటే ఫర్టిలైజర్స్ యూజ్ చేసి చేస్తున్నారు వ్యవసాయం కూడా. ఇవన్నీ ప్యూర్ అనమాట, ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఇవన్నీ. సో ఈ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఉంది. ఇంట్లో ఈ ఫ్లోర్లో మొత్తము జమానాల కూరగాయలు, వ్యవసాయము, పెళ్ళిళ్ళు, ఫిషింగు, బోటింగు, ఇంకా చాలా ఉన్నాయి. చూసిరు కదా అవన్నీ. అవన్నీ ఫ్యూచర్ జనరేషన్ మర్చిపోవద్దంటని అట్లా పెట్టిర్రు ఇవన్నీ.
ఇది ఈడొచ్చి ఫోటో దిగాలంటే అదృష్టం ఉండాలి. ఓవరాక్షన్ కాదు కానీ బాగుంది. ఇదంతా కల్చరు మంచిగా ఉంది కాన్సెప్ట్ అయితే. ట్రైబల్ మ్యూజియం నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇంకా ఇంతే, లొకేషన్స్ అన్నీ చూపించేసిన. ఇందులో వర్షం పడుతుంది అండ్ చీకటి కూడా అయింది. సో ఎక్కువ లేట్ చేయకుండా కాఫీ మ్యూజియం క్లోజ్ చేస్తారంట, దానికి వెళ్ళిపోదాం ఇంకా. సో గాయస్ కాఫీ మ్యూజియంలోకి అయితే వచ్చేసినాము. ఇళ్ళకి రాగానే కాఫీ స్మెల్ గమ్ అంటుంది ఇట్లా మత్తులాగా. సో ఇది కాఫీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇట్లా కాఫీ మిషన్ అంటే ఇందులో ఇప్పటిదాకా చూసింది కదా అన్ని లొకేషన్స్. కాఫీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎట్లా డెవలప్ అయింది, స్టార్టింగ్ నుంచి ఎట్లా స్టెప్ బై స్టెప్ ఎట్లా డెవలప్ అయింది అదంతా ఎక్స్ప్లోర్ చేసేది ఇక్కడ మొత్తము. 10 steps ఫ్రమ్ సీడ్ టు కాఫీ. ఆడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆయన కాఫీ తాగుతున్నారు. మోచనా ఏదో కాఫీ తీసుకున్నా, ఎట్లుంటుందో తెలియదు. వెయిటింగ్ ఆడు దగ్గర ఎంత అవుతుంది, టైము 1/2 hour అవుతుంది. వచ్చేసింది. ఇది మోకా, హాట్ మోకా. ఇది ఇది పీబెర్రీ ఎక్స్ట్రా షుగర్. అర్థమైందా? ఇది అన్నమాట. ఇదేదో విచిత్రంగా ఉంది నిజంగా. కాఫీ అలవాట్లేదు, ఎప్పుడు కాఫీ తాగాను అసలు. సో అందుకనే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. కాఫీ ఎట్లుంటుందంటే తాగినప్పుడల్లా, మొన్న స్టార్బక్స్లో తాగినప్పుడు కూడా మాడిపోయిన వాసన లెక్క అనిపించింది. ఇది కూడా అట్లనే అనిపిస్తుంది, కాకపోతే స్వీట్ ఎక్కువ ఉంది. మంచిగా ఉంది ప్యూర్ కాఫీ. సో అది గాయస్ కాఫీ మ్యూజియంలో వచ్చేసి కాఫీ స్టార్టింగ్ నుంచి ఎట్లా డెవలప్ అయ్యింది, స్టెప్ బై స్టెప్ ఎట్లా డెవలప్ అయింది అనేది మొత్తం కాఫీ మ్యూజియం యొక్క థీము. కాఫీ టేస్ట్ అయితే అబ్బా అలవాట్లేదు, కాకపోతే డీప్ అంటే వెరీ డీప్ టేస్ట్ ఉన్నాయి అవి. తాగబుద్ధి కాలేదు అంత డీపు. ప్యూర్ కాఫీ ఉంది, అది తాగబుద్ధి కాలేదు. ఇంకా చిన్న చాక్లెట్ కూడా టేస్ట్ చేసిన, అది కూడా అది ఓకే, అది మంచిగా ఉంది. కాఫీ చాక్లెట్. కాఫీ మ్యూజియంకి ఎంట్రీ అయితే 20 rupees పర్ అడల్ట్, చిల్డ్రన్స్కి అయితే 10 rupees. కాఫీ మ్యూజియం అండ్ ట్రైబల్ మ్యూజియం రెండు నైట్ 8 వరకు ఓపెన్ ఉంటాయంట. ట్రైబల్ మ్యూజియంలో ఆ జమానాలకు పోయి వచ్చినట్టు అనిపించింది. అవన్నీ చూస్తుంటే ఆ జమానాలు ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. రెండు బాగున్నాయి. కాఫీ మ్యూజియం కూడా బాగుంది. లొకేషన్స్ మాత్రం అట్రాక్టివ్గా ఉన్నాయి. వర్షంలో ఇంకా మంచిగా ఉన్నాయి, కాకపోతే నాకు వ్లాగ్ తీసుకోవడమే కొంచెం కష్టమైంది. రేపు మొత్తం బుర్రా కేవ్స్, కటిక వాటర్ ఫాల్స్, అనంతగిరి వాటర్ ఫాల్స్, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తా నెక్స్ట్ వ్లాగ్లో. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బాయ్.